మన పవన్ దుర్గా నర్సరీ అయితే శనివారం ఆదివారం అయితే అసలు గ్యాప్ లేకుండా అయితే ఉంటుంది. అసలు రష్ అయితే మామూలు రష్ అయితే ఉండదు. మాకు తినడానికి కూడా గ్యాప్ ఉండదు, అంత రష్ అయితే ఉంటుంది. కానీ ఈ రోజు అయితే మాత్రం సోమవారం అయినా కానీ ఈ రోజు అయితే ఆదివారం శనివారాలకి అయితే గట్టి పోటీ ఇచ్చింది. ఈ రోజు అసలు ఏ వారం కూడా అర్థం కాలేదు, అంత రష్ అయితే ఉంది. ఈ మొక్కలను కూడా కస్టమర్లు అయితే తీసుకుని పాటలు తీసుకుని మన దగ్గర పాటింగ్ చేయించుకుని అయితే పట్టుకెళ్ళారు. ఈ సోమవారం రోజు అయితే పొద్దున్న నుంచి కూడా మొక్కలు అయితే కుండీల్లో పెడతానే ఉన్నారు. మా అయినా కానీ ఇంకా ఆర్డర్లు వస్తానే ఉన్నాయి. మన వాళ్ళు అయితే పెడతానే ఉన్నారన్నమాట. ఇద్దరు ముగ్గురు మనుషులు నిత్యం అయితే మట్టి దగ్గర అయితే ఉంటారు. మా కుండీలు అయితే అలా పెడతానే ఉంటారు రష్ ఉన్న రోజు. మనకైతే శనివారం ఆదివారం అయితే ఈ రష్ అయితే ఉంటుంది అన్నమాట. ఈ మొక్కలు కూడా మళ్ళీ మనం కుండీల్లో పెట్టాల్సినవి ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి. మనం పెట్టినవి ఉన్నాయి, ఇంకా పెట్టాల్సినవి ఉన్నాయి. ఈ రోజు అయితే మాత్రం అంత రష్ అవుతుంది అనమాట. ఈ పీసులు అయితే చైనా పోటల్లోకి అయితే ఎక్కించాం. పీసులు ఒక దాంట్లో 2 పీసులు అయితే ఎక్కించాం. మళ్ళీ దాన్ని స్టోన్స్ అయితే డెకరేట్ చేసాం. ఇవన్నీ మళ్ళీ సెరామిక్ పాట్ లోకి అంటే చైనా ఇంపోర్టెడ్ పాట్స్ లోకి మళ్ళీ ఇండోర్ మొక్కలన్నీ ఎక్కించి హ్యాండ్ మీద అయితే సెటప్ చేసేది ఇచ్చామంట. ఇంకా చాలా మంది కస్టమర్లు అయితే వెయిటింగ్ లో ఉన్నారు. ఇక్కడ మళ్ళీ మొక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ తీసుకున్నారు. మళ్ళీ ఇవి కూడా మళ్ళీ మనం పాటింగ్ అయితే చేసేవాళ్ళు. ఈ రకంగా అయితే మన రష్ అయితే ఉంటుంది. మన పవన్ దుర్గా నర్సరీ ఎందుకు ఇంత రష్ ఉంటుందంటే మన దగ్గర చాలా రకాల మొక్కలు ఉంటాయి, చాలా రకాల పాట్స్ ఉంటాయి. అలాగే చాలా రకాల ఇంపోర్టెడ్ మొక్కలు ఉంటాయి, ఇంపోర్టెడ్ పాట్స్ కూడా ఉంటాయి. మన దగ్గర చైనా ఆరెంజ్లు ఉంటాయి, కెమెలీలు ఉంటాయి, మియాజాకి మ్యాంగోలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ మొక్కలే. అదే కాకుండా మన పవన్ దుర్గా నర్సరీ ఉప్పల్లో అయితే మనకి ఎప్పుడు నిత్యం బళ్ళు అయితే దిగుతూనే ఉంటాయి. కొత్త మొక్కలు అయితే వస్తానే ఉంటాయి. 2 రోజులు ఒక బండి కనీసం మన నర్సరీలో దిగుతూనే ఉంటుంది అనమాట. మన పవన్ దుర్గా నర్సరీ ఉప్పలకి అయితే 2 మొక్కలు అయితే తీసుకోండి. ఇది వ్యాపారం.